నమస్తే. నిన్న మనము అంటే అన్నీ మనలోనే ఉన్నాయి. వీఆర్ సెంటర్ అని అనుకున్నాము. తర్వాత అంటే కంప్లీట్ ఆనందాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాము, అసలు ఆనందం అంటే ఏంటి, ఈరోజు మాట్లాడుకుందామని నేను అనుకున్నాను కదా. ఈరోజు ఏం చెప్తామంటే, అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏమి లేదు. ఆత్మ అంటే జ్ఞానమే. ఏం జ్ఞానం? సత్ చిత్ ఆనందం అన్నాడు. సత్ అంటే ఏంటి? ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరిని అవుట్ సైడ్ ఎందుకు, నేనున్నాను, సత్ నేనున్నాను అంటే ఏంది? నాకు ప్రాణం ఉంది, నేనున్నాననే విషయం నాకు తెలుస్తోంది. ఇది సత్తు. ఎవరికి తెలుస్తోంది? నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, నేను ఎలా వచ్చాను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఏంటి, ఇదంతా కూడా ఎవరికి తెలుసు? నా చిత్తానికి తెలుసు. చిత్తం అంటే ఏంటి? నా జ్ఞానానికి తెలుసు. అంటే ఏంటి? సత్ చిత్. చిత్ అంటే ఏంటి? చైతన్యం అన్నా, అంటే సత్తు కూడా శక్తే. సత్ అంటే జడశక్తి, చిత్ అంటే ఏంటి? జ్ఞానశక్తి. ఈ జ్ఞానానికి తెలుసు. ఏం తెలుసు? సత్తు చిత్తు ఉన్నది. సత్తు చిత్తు ఉన్నది, దాంతోపాటు ఆనందం ఉంది. ఆనందం కూడా ఉన్నది కదా. ఇప్పుడు ఎవరు 24 గంటలు ఏం కష్టాల్లో లేరు కదా ఎవరు. అంటే ఒకవేళ వస్తుంది, ఏదైనా ఇబ్బంది వస్తుంది, టెంపరీ, అది అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాజువల్గా బాగానే ఉంటారు. కాకపోతే ఆ సంతోషం కూడా ఏమీ పర్మనెంట్ కాదు. అంటే వస్తుంది, ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందయ్యా బాబు అనేటువంటి ఒక బెంగగానే ఉంటుంది. అంటే ఏంటి? పరమానందం మనకు తెలియదు. పరమానందం అంటే ఏంటి? అంటే ఏ భావం లేకుండా మనం నిద్రపోతున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నామో అటువంటి స్థితి అనమాట. అంటే ఇటు ఏదైనా చెయ్యాలని అంటే అటు సంకల్పము ఉండదు, ఇటు వికల్పము ఉండదు. ఈ రెండూ లేని స్థితి ఎప్పుడు ఉంటుంది? నిర్వికల్పంలో ఉంటుంది. అంటే నిర్వికల్ప స్థితి అంటే ఏంటి? ఏ ఆలోచన లేకుండా ఉండేటువంటి స్థితిని నిర్వికల్ప స్థితి అంటామన్నమాట. అంటే అటువంటి ఆనందం మనకుందా? ఉందని ఎవరన్నా చెప్పగలుగుతారా? అంటే ఏంటి? ఎప్పుడు అదే పరమానంద స్థితి ఉన్నదా? సంతోషం అంటే జస్ట్ టెంపరీ. ఏదో రేపు ఒక పని చేస్తాము, ఒక చోటకి వెళ్దాం అనుకున్నాము, వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాము, వెళతాము, అక్కడ వాళ్ళని కలుస్తాము, మళ్ళీ వెనక్కి వస్తాము, అట్లా. అంటే జస్ట్ టెంపరీ. ఏదో చెయ్యాలి అనుకొని పోతాము, ఏదో చేస్తాము, ఏదో పొందుతాము, ఇదంతా తీసి పక్కన పడేస్తాం. సో ఫార్ పరమానందం ఈజ్ కన్సర్న్ ఉందా లేదా? నేనున్నానని నాకు తెలుస్తుంది. నేను ఎందుకున్నాను లోపల, నా ఆప్షన్స్ నేనేం ఫీల్ అవ్వడంలే. నేను ధ్యానం చేసిన లోపల ఏదో సంథింగ్ ఉంది అనేటువంటి విషయం అయితే నాకు తెలుసు, అంతే కదా. ఏమీ లేకుండా ఏం లేదు కదా. మరి ఎందుకు ఇది ఇట్లా జరుగుతుంది అని అంటే దానికి వాళ్ళు ఏం చెప్తారంటే, దానికి కారణం ఇప్పుడు ఎవరు చెప్పినా, ఉపనిషత్తుల్లో అంతకుముందు చెప్పినా అదే. తర్వాత ఈ మహానుభావుడు కూడా ఆ ఉపనిషత్తులు అవన్నీ క్రోడీకరించి తను అవగాహన చేసుకున్నది అన్నీ ఎక్కడెక్కడైతే ల్యాచ్ ఉందో అక్కడ ఫిలప్ చేసుకుంటూ వచ్చిన్నారు. పంచదశ, అది ఈ పంచదశలో ఈ మన విద్యారణ్య స్వాముల వారు కూడా అందులో ఏం చెప్తారు? ఆయన చెప్పింది కూడా అవిద్యనే చెప్తారు. అంటే సరే, ఈ అవిద్య ఏంటి? అవిద్య అంటే ఏంటి? దానికి ఏం చెప్తాడంటే 3 శరీరాలు, 3 గుణాలు ఉన్నాయి కదా. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఇప్పుడు అట్లాగే ఈ 3 గుణాలతో పాటు కారణ శరీరం ఒకటి ఉంది కదా. ఈ కారణ శరీరము ఉన్నది. సరే, ఇంకా ఇంతకంటే ముందు ఇంకా చెప్తాడు ఏమంటే, ఒక ఎనర్జీ ఉంది. ఎనర్జీ అంటే ఏంటి? ఒక భగవత్ తత్వం, ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏంటి? అది కదలకుండా మెదలకుండా మార్పులు లేకుండా ఉన్నటువంటి ఒక శక్తిలో నుంచి ఒక సగుణ బ్రహ్మ, ఈయన సగుణ బ్రహ్మ అని వాడాడు. సగుణ బ్రహ్మ ఈశ్వరుడు అని వాడాడు ఈయన. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నా ఈశ్వరుడు కాదు. అంటే ఒక సత్వగుణంతో ఉన్న ఒక నిశ్చలమైన, ఒక పరిశుద్ధమైన ఒక శక్తి వ్యక్తమైందనమాట. ఆ శక్తిలో నుంచి ఇంకొక శక్తి రిఫ్లెక్ట్ అయిందనమాట. ఆ రిఫ్లెక్షన్కే ఈయన సగుణ బ్రహ్మ అని పెడతాడు. సగుణ బ్రహ్మ అంటే ఏంటి? ఆకారం లేకపోవచ్చు కానీ ఆలోచన ఉంటుందన్నమాట. దాన్ని సగుణ బ్రహ్మ అంటాడు. ఈ సగుణ బ్రహ్మ పరిస్థితి ఏంటి? నిశ్చలమైన వాడు, శుద్ధ చైతన్యం. అంటే ఏంటి? ఇతనికి సంస్కారాలు కానీ, కోరికలు కానీ, మరకలు కానీ ఏమీ లేవు. ఇటువంటి వాడే మరి ఈ సగుణ బ్రహ్మకి కారణం ఏంది అంటే, ఎందుకు ఈయనకెందుకు సృష్టి చేయాలనిపించింది? ఈయన కూడా పోయి హాయిగా ఆకాశంలో ఏమి లేని శూన్యస్థితిలో పడి ఉండొచ్చు కదా. కానీ కాదు, ఈయనకేంటి? మాయాశక్తిని పట్టుకొని, అంటే ఈయనేమి మాయకు లొంగడు. మనం మాయకు లొంగుతాం. ఎందుకు లొంగుతాం? మన అవిద్య కాబట్టి. కానీ ఈ సగుణ బ్రహ్మకి, ఈ సగుణ ఈశ్వరుడికి ఈయనకు అజ్ఞానం లేదు కాబట్టి ఈయన మాయను పట్టుకొని, మాయ అంటే ఏంటి? ప్రకృతి శక్తి. ప్రకృతి అంటే ఏంటి? నేచర్ అంటే కూడా అర్థం ఏంటి? భూమికి ఈ లక్షణం ఉన్నది, నీళ్లు కదులుతాయి, ఆకాశం సౌండ్ వస్తుంది, ఇవన్నీ నేచర్ అంటారు. నేచర్ అంటే ఏంటి? వాటి సహజ గుణాలు అలానే ఉంటాయి. ఆయన ఈ ప్రకృతిని చేత్తో పట్టుకుని, అప్పుడు అక్కడి నుంచి ఏమొచ్చింది? అసలు ఎందుకు ఈ సృష్టి అంతా ఎందుకు జరిగింది అంటే చెప్తారు, అనుభవం కోసం వచ్చిందంటాడు.
మనం కూడా అంతే. ఇప్పుడు మనం కూడా అంతే కదా! ప్రతి అనుభవంలో నేర్చుకొని పోతాం. ఇప్పుడు తింటున్నాము, హ్యాపీగానే ఉన్నాము. అది ఒక అనుభవమే. లేదా ఏదైనా ఊరికి పోతాము, అది అనుభవమే. అట్లాగే డబ్బు సంపాదించే బ్రహ్మాండమైన ఇల్లుగా కార్లు కొనుక్కుంటాం, అన్నీ అనుభవమే. అంటే మన జన్మ ఈ భూమి మీద దేనికొచ్చింది? అనుభవం కోసమే వచ్చింది. అనుభవం ఎక్కడ? అనుభవం శరీరానికా? కాదు. అనుభవం జ్ఞానానికి. జ్ఞానం అంటే మళ్ళీ మనసే. అంటే మన అనుభవాలన్నీ కూడా మన మనసుకే అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? ఇక్కడ ఈ జీవుడు అనేవాడనండి, లేకపోతే కారణం తెలియదు అవిద్య వల్లేనండి ప్రాజ్ఞుడు అనే పేరు పెట్టాడు. ఈ ప్రాజ్ఞుడు అనేవాడు కారణ శరీరంలో నేనే ఈ కారణ శరీరం, అందుకే దాన్ని కూడా శరీరం అన్నారు. శరీరం అనే పదం వచ్చింది అంటే అవిద్య అని అర్థం అనమాట. ఈ కారణ శరీరం అని దాంతో తాధ్యాత్మ్యం చెంది ఉంటాడు. ఉన్న తర్వాత ఏమనుకున్నాడు? ఆ కారణ శరీరం ఆయనకి ఏమని పెట్టుకున్నారు? ప్రాజ్ఞుడు అని పెట్టాడు. పెట్టిన తర్వాత మరి ఆయనకు అనుభవం కావాలి కదా, నాకు అనుభవం కావాలన్నాడు కదా. అప్పుడు ఏం చేశాడు? అక్కడ పైన పైన ఉన్నటువంటి శుద్ధ చైతన్యం, సగుణ బ్రహ్మ, ఈశ్వరుడు ఏమన్నా రకరకాల పేర్లతో చెప్పారు, ఏమన్నా కానివ్వండి, ఆయన ఏం చేశాడు? పంచభూతాల సృష్టి జరిగింది. ఎందుకు పంచభూతాలు? పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీళ్లు, తేజస్సు, వాయువు, శబ్దము. ఇవి 5 ఎవరి కోసం? ఆకాశం, శబ్దం, ఆకాశం అంటే ఇవన్నీ ఎవరి కోసం? వాటి కోసమా? వాటికేం అనుభవం పని లేదు. అవి అవి ఎవరి కోసం? ఈ మన అనుభవం కోసమే అవి 5 తయారైనాయి. అందుకని అవి తయారైన తర్వాత ఎట్లా తయారైనాయి? అవి సూక్ష్మంగా తయారయ్యాయి. అక్కడ మళ్ళీ ఇక్కడ సూక్ష్మ శరీరం ఎట్లయితే ఉందో అక్కడ కూడా సూక్ష్మ శరీరానికి ఒక పేరు పెట్టాడు. ఏం పెట్టాడు అక్కడ సూక్ష్మ శరీరానికి? హిరణ్య గర్భ అని పెట్టాడు. హిరణ్య గర్భ అంటే తేజస్సు. తేజస్సు అంటే ఏంటి? సూర్యతత్వం కనుక ఉంటే దాన్ని సూర్య భగవానుడు అన్నాడు. అది స్పిరిట్ కిందకు వస్తుంది. మనం వచ్చేంటి? ఎండ తీసుకొని ఉంటున్నాము, అగ్ని అదంతా అంటున్నాం కాబట్టి మనది మండలం అంటారు. మండలం అంటే మన దైవత్వం ఉంది, మనది ఒక స్థితి అనమాట. అంటే అక్కడ ఉన్నది భగవత్ శక్తే, మన దగ్గర ఉన్నది భగవత్ శక్తి. ఇక్కడ తేడాలు లేదు, చైతన్య శక్తిలో ఎక్కడ తేడా లేదు. అన్నీ ఉన్న ఒకే ఒక పరమాత్మ శక్తి. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు? ఈ పంచభూతాల తయారీ అయిపోయిన తర్వాత, ఈ పంచభూతాల తయారీ ఎక్కడ జరిగింది? ఆయన స్పిరిట్లో సూక్ష్మంగా అవి తయారయ్యి, ఆ సూక్ష్మంగా తయారైన ఆయనకి హిరణ్య గర్భ అని పేరు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇంకోటి ఏంది? ఇప్పుడు దాన్ని మేనిఫెస్ట్ అవ్వాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఆయన మనసులో ఒక ఊహించాడు అనుకో. సపోజు నిన్న మీకు చెప్పాను, మన బజ్జీ ఉదాహరణ. మనసులో ఆలోచన వచ్చింది, అది యాక్షన్లో, క్రియలో కనపడాలి కదా. అప్పుడు ఈ పంచభూతాలు వ్యక్తం అయిపోయిన తర్వాత వాటిని బ్రహ్మాండం అన్నారు. అండపిండ బ్రహ్మాండాలు అన్నారు కదా. మన దగ్గర ఉన్నదేమో చిన్న అండం. అక్కడ ఈ 5 భూతాలు కలిపినటువంటి పెద్దదంతా వచ్చి దాన్ని బ్రహ్మాండం అంటే పెద్దదనమాట. బ్రహ్మాండం అంటే పెద్ద గుడ్డు, పెద్ద అండం అంటే ఒక అగ్గి రూపంలో ఉన్నటువంటి ఒక చక్రం రూపంలో ఉన్న ఒక పెద్దది అని అర్థం అనమాట. దానిని విరాట్ పురుషుడు అని పెట్టున్నాడు. దానికి పేరు విరాట్ పురుషుడు అని పెట్టాడు. సరే ఇప్పుడు అవి అంతవరకు ఆగేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ అనుభవం ఎవరికి? విరాట్ పురుషుడికి అనుభవం కాదు, హిరణ్య గర్భకి అనుభవం కాదు, మన శుద్ధ చైతన్యాలు తయారైన ఈశ్వరతత్వానికి అనుభవం కాదు. ఎందుకంటే వాళ్ళేం కోరికలు లేవు కదా. వాళ్ళ కోసంగా వాళ్ళేం సృష్టి జరుపుకోవాలి. ఎవరి కోసం ఈ సృష్టి వ్యక్తం అయ్యేటి చేశాడు? మన ప్రాజ్ఞుడి కోసం చేశాడు. ఎవరు మన ప్రాజ్ఞుడు అంటే మన జీవుడు అనుకో, ఏమనుకోండి. సరే వీడు కారణ శరీరమే నాదే అని అనుకుని తాధ్యాత్మ్యం చెందటం మొదలుపెట్టాడు. తర్వాత వీడేమనుకున్నాడు? అనుభవం కావాలంటే ఏదైనా మళ్ళీ ఒక జ్ఞానమో ఒక ఆలోచన ఉండాలి కదా. అందుకని అది సూక్ష్మ శరీరంగా తయారైంది. సూక్ష్మ శరీరానికి ఏం పేరు పెట్టున్నాడు? వీడికి తేజస్సు అని పెట్టాడు. తేజస్సు అంటే ఏంటి? ఒక వెలుగు, ఒక జ్ఞానం, ఒక జ్యోతి. అంతే కదా. సూక్ష్మ శరీరము మన కంటికి కనపడదు, కారణము మన కంటికి కనపడదు. మరి ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం తయారైపోయిన తర్వాత ఈ అనుభవానికి కొన్ని ఆయుధాలు ఏమన్నా కావాలిగా. అనుభవం ఎక్కడికి వస్తుంది? ఊరికి నేను మనసులో బజ్జీ తినాలని ఆలోచన వచ్చింది అనుకో, తినేసాను అనుకో, ఏమొస్తుంది? కానీ ఆ బజ్జీని నేను నోట్లో పెట్టుకొని ఆస్వాదించిన తర్వాతే కదా నేను ఆ బజ్జీ తిన్నటువంటి సంతృప్తి నాకు వచ్చేది. అందుకని ఏం చేశారు? అక్కడ పంచభూతాలు తయారైపోయిన తర్వాత అక్కడ ఇప్పుడు 3 గుణాలు అంటున్నాడు. మొత్తం వేదాంతం మొత్తం చెప్పేదంతా 3 గుణాల గురించే చెప్తాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటాడు. ఇప్పుడు సత్వగుణం మనుషులు ఉదాహరణలు చెప్పుకుందాం. సత్వగుణానికి ఉదాహరణనేమో ఆయన ఎవరు? విభూషుణ్ణి చెప్పుకోవచ్చు. అట్లాగే రజోగుణానికి ఉదాహరణేమో రావణాసురుని చెప్పుకోవచ్చు. తమోగుడికి ఉదాహరణేమో నిద్రపోతూ ఉంటాడు, అతని పేరు మరి ఓకే. నిద్ర అంటే ఏమి ఆవరణలు వ్యాపించినవాడు, అజ్ఞానంతో ఉన్నవాడు, ఏమి తెలియదు. ఇప్పుడు మనకి నిద్రలో ఏం తెలుస్తుంది? ఏం తెలియదు కదా. అది తమోగుణం అనమాట. ఇప్పుడు రజోగుణం, తమోగుణం 2 కలిపి సత్వగుణాన్ని కప్పిపడేశాయి. అంతే కదా. సత్వగుణం 1, ఈ రజోగుణం తమోగుణాలు 2. ఇవి 2 కప్పేసిన తర్వాత ఈ గుణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈ 3 గుణాలు బేస్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాము? ఈ పంచభూతాలు ఇవన్నీ తయారైన తర్వాత వీటికి సత్వగుణానికి కొన్ని ఆయుధాలు సప్లై చేసినట్టు అయిందనమాట. ఏంటి ఆయుధాలు? 5
ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఏమేంటి 5 జ్ఞానేంద్రియాలు? 5 జ్ఞానేంద్రియాలు వచ్చేసేసి ఇప్పుడు 5 పంచభూతాలతో తయారైనటువంటి భూమి, ఈవెన్ అగ్ని, ఆకాశం 5 ఉన్నాయన్నాం కదా. వాటికి ఒక్కొక్క దానికి తన్మాత్ర అన్నాడు. తన్మాత్ర అంటే ఏంటి? ఆ ఒక్క పనే అవి చెయ్యగలవు. ఇప్పుడు సపోజ్ భూమి తత్వానికి సంబంధించిన తన్మాత్ర ఏంటి? ముక్కు. ఇంద్రియం తయారైంది దానికి. ఏమిటి ఆ ఇంద్రియం పేరు? ముక్కు. ముక్కు లక్షణం ఏంటి? ఒక్క వాసనే చూస్తుంది, ఇంకా దానికి అంతకంటే వేరే ఏం చేయలేదు. ఇది పిచ్చి వాసన, చెడ్డ వాసన అని చెప్పే సంగతి దానికి తెలియదు. రెండోది వచ్చేంటి? స్వాధిష్టాన చక్రం అన్నాడు. స్వాధిష్టానం వచ్చి వాటర్ తత్వం అన్నాడు. అది వచ్చి దాని పేరు ఏం చెప్పాడు? అది రసన అన్నాడు. అంటే ఏంటి? అది రసం అనమాట. దానికి జ్ఞానేంద్రియం ఏంటి? ఇప్పుడు మన నోరు వచ్చి 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో కర్మేంద్రియంగా రుచి గిచి తినడానికి పనిచేస్తుంది. జ్ఞానేంద్రియంగా వచ్చేటప్పటికే మాటగా పనిచేస్తుంది. అఫ్కోర్స్ అది ఇది డిఫరెంట్ అనే కావచ్చు, అంటే 2 కావచ్చు అనమాట. సో అది నోరు. తర్వాత మూడోది వచ్చేంటి? తేజస్సు, అగ్నితత్వం. ఈ అగ్నితత్వానికి లక్షణం ఏంటి? రూపం. రూపం అంటే కళ్ళు. కళ్ళు ఏంటి? అంత ఇప్పుడు నా ఎదురుగా బోలెడు చెట్లు ఉన్నాయి అనుకోండి, నేను స్పెసిఫిక్గా ఆ చెట్టు అయితే తప్ప నాకేం తెలియదు. చెట్లు 1000 చెట్లైనా, 10,000 చెట్లైనా, 20,000 చెట్లైనా ఈ కళ్ళకి ఏం సంబంధం లేదు. అంటే దీని వర్క్ ఏంటి? ఓన్లీ తన్మాత్ర చూడడం మాత్రమే దీని పని. తర్వాత ఇంకోటి ఏమొచ్చింది? తర్వాత స్పర్శ. అట్లాగే ఈ స్పర్శ కూడా అంతే. ఏదైనా స్పర్శ చేస్తుంది, కానీ ఇది వేడి స్పర్శనా, చల్ల స్పర్శనా, లేకపోతే ఇది ఇంకొక టచ్చా, ఆ టచ్చా, ఈ టచ్చా అని గ్రహించే శక్తి ఈ చర్మానికి లేదు. ఏముంది దానికి? స్పర్శ గ్రహించగల తెలుసు అంతే. ఇప్పుడు 5వది వచ్చింది సౌండ్, శబ్దం, ఆకాశం. ఇది కూడా అంతే. ఎన్నో రకరకాల శబ్దాలున్నా అన్ని శబ్దం గ్రహిస్తుంది, కానీ ఇది వయలిన్ శబ్దమా, లేకపోతే వీణ శబ్దమా, ఆ శబ్దమా అనే విషయం దానికి తెలియదు. మరి ఈ ఇంద్రియాలన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానం అంతా ఎక్కడుంది? అంతఃకరణలో ఉంది. అంతఃకరణ అంటే ఏంటి? మనస్సు, బుద్ధి. మనసు అంటే ఏంటి? ఇదిగో ఇది నువ్వు ఈ పని చెయ్యి అని విమర్శాత్మకం అన్నమాట. మనసు అంటే సంకల్పం, వికల్పం చేస్తుంది మనసు. బుద్ధి ఏం చేస్తుంది? ఇది పనికొస్తుంది, ఇది పనికి రాదు అని ఫైనలైజ్ చేస్తుంది, అంటే నిశ్చయం చేస్తుంది బుద్ధి. సో ఇప్పుడు వచ్చేసేసి ఇప్పుడు మనం చెప్తున్న టాపిక్ ఏంటి? పంచదశలో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? వివేక పంచకం మాట్లాడుతున్నాం. దీంట్లో తత్వం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెప్తున్నది తత్వాలంటే ఎన్ని తత్వాలు ఉన్నాయి అంటుంటారు. మన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. చూడు, వీడి తత్వం అంత మంచిది కాదయ్యా, వీడి స్వభావం మంచిది కాదు అంటారు. స్వభావం ఎందువల్ల మంచిది కాదు? మనకున్నటువంటి ఈ 3 గుణాలే కారణం. వాడు తమ గుణంలో ఉంటాడు, వాడు బద్ధకంగా పడి ఉంటాడు, వాడికి ఏమీ తెలియదు, మంచి చెడు ఆలోచన తెలియదు, మూర్ఖత్వంలో ఉంటాడు. అట్లాగే రజోగుణంలో ఉంటాడు, వాడు చెప్పింది వినిపించుకోడు, వాడు ఏం చేయదలుచుకున్నా వాడు చేయడానికి యాక్టివ్గా పెరుగుతూ ఉంటాడు. సత్వగుణంలో ఉంటాడు, వాడు క్వైట్గా ఉంటాడు, వాడు ఏదో వాడి పని వాడు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాడు. అంటే ప్రతి మనిషిలో 3 గుణాలు ఉంటాయి. ఏ గుణం డామినేట్ చేస్తే వాడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. దాన్నే మనం స్వభావం అంటాం. స్వభావం అంటే ఏం కాదు. ఈ గుణాలకు అనుగుణంగానే వీడు ఈ అంతఃకరణాన్ని ఉపయోగిస్తాడు. అంతే కదా. అందరూ అన్నీ చూస్తారు, ఒక్కొక్కడు ఒకటి చూస్తాడు, ఒక్కొక్కడు ఒకటి వింటాడు, ఒక్కొక్కడు ఒకటి మాట్లాడతాడు. ఇవన్నీ కారణం ఏంటి? మనస్సు, బుద్ధి. తర్వాత ఇది అయిపోయింది కదా. ఇది ఇప్పుడు మన సత్వగుణానికి ఈ 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు, బుద్ధి కలిపి 7 తత్వాలు ఉన్నాయి. తర్వాత రెండోది ఏంటి? మనలో ఉన్నది ఇంకోటి, మన ప్రాణం ఉంది. మనకి ప్రాణం ఉంది కదా, అది రజోగుణం. అంటే ఏంటి? సత్వగుణమేమో ఆలోచన చేస్తుంది, అది జ్ఞానము. రజోగుణమేమో ప్రాణం అనమాట. ఇప్పుడు ఈ ప్రాణాలు ఎన్ని? మొత్తము ప్రాణాలు కూడా 5 చెప్పారు. ఏమేంటి? అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు అని ఏదో మొత్తం 5 వాయువులు ఉన్నాయి. 5 వాయువులు ఒక్కొక్క పని చేస్తాయి. ఇప్పుడు వ్యానవాయువు అంటే ముఖ్యంగా ఏంది? మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కి అన్నిటికీ పనికి వచ్చేది వ్యానవాయువు. మన కరోనాలో ఆక్సిజన్ తగ్గింది. ఆక్సిజన్ ఎంత ఉష్ణం అనమాట, వేడి. ప్రాణం అంటే ఏంటి? వేడే. అంటే సూర్యతత్వమే, అది ఉండబట్టే మనం ఉన్నాం అనమాట. మనస్సు వచ్చి జ్ఞానం, చంద్రతత్వం. సో ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకి? 5 రజోగుణంలో 5 వచ్చాయి కదా, 5 ప్రాణాలు వచ్చాయి కదా. వీటితో పాటు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు అంటే ఏంటి? కాళ్ళు, చేతులు, ఆ తర్వాత మళ్ళీ మనం ఆహారం తీసుకునేది ఒక ప్లేసు, తర్వాత మన ఎక్స్క్రిషను, అవన్నీ కలిపేసి 5 అయిపోతాయి. ఈ 5 కూడా వాటికి ఏం తెలియదు. ఈ 5 నడిపించేది ఎవరు? జ్ఞానమే, మనస్సే. అదిగో అమ్మ పోయి స్విచ్ చేసిరా, టీవీ ఎక్కడుంది స్విచ్ చేసిరా అని మైండ్ సజెషన్ ఇస్తే వీడు వెళ్ళి లేచి చెయ్యిని ఉపయోగించి, కాళ్ళని నడుచుకుంటూ ఉపయోగించి స్విచ్ చేస్తాడు. అంతే తప్ప మైండ్ సజెషన్ ఇవ్వలేదు. మైండ్లో జ్ఞానం లేదు. వీడేం కాళ్ళు చేతులు ఏం చేయలేవు. ఇప్పుడు మొత్తం ఎంత ఉన్నాయి? ఇవి 10, అవి 7, మొత్తం 17 అని కొంతమంది చెప్పారు. ఇంకా కొంతమంది 23 తత్వాలు అన్నారు, కొంతమంది 24 అన్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ తత్వం అంటే కూడా ఏంటి? ఈ పంచభూతాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి ఈ ఇంద్రియాలు ఉపయోగించేటువంటి మనసు, బుద్ధి, ఇవన్నీ
తత్వాల కిందకు వస్తాయన్నమాట. అంటే సరే ఇప్పుడు ఈ తత్వాలు ఇవన్నీ వచ్చేసాయి కదా! ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకా మనకిప్పుడు ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకు ఇవన్నీ వచ్చినాయి? అనుభవం కోసమే. కళ్ళు లేవు, చూడలేరు. చూడలేనప్పుడు మనసుకు ఒకవేళ ఆలోచన ఉన్నా కళ్ళు మూసుకొని ఏదో అది ఊహించాల్సిందే తప్ప అదిగో ఆ చెట్టు చూడు, ఈ చెట్టు చూడు చెప్పలేదు. అయితే తన్మాత్రే అయినా అంటే ఓన్లీ చూడటం మాత్రమే అయినా చూసేది మళ్ళీ కళ్ళే కదా! ఇవి మనం అనుభవం కోసం పెట్టుకున్నటువంటి ఈ ఇంద్రియాలన్నమాట. ఎవరు? ఆయన అక్కడెక్కడ ఇందాక చెప్తున్నాడు కదా! సగుణ బ్రాహ్మను స్వచ్ఛంగా ఉన్నాయన అనుభవం కావాలని మనం ఏడుచుకుంటున్నాం కాబట్టి దానికి ఇవి తయారైనయి. మరి ఇప్పుడు నీకు సూక్ష్మ శరీరం అయిపోయింది, స్థూల శరీరం కారణ శరీరం అయిపోయింది. ఇక మన బాడీ స్థూలంగా రావాలిగా బయటికి. అందుకని ఏం చేశారు? ఇప్పుడు ఈ పంచభూతాలని పంచీకరణ చేశారు. పంచీకరణ అంటే ఏం లేదు. సపోజ్ ఒక 100% భూమితత్వం ఉందనుకోండి. ఆ భూమితత్వానికి 50% భూమికి పెట్టేశారు. రిమైనింగ్ 50 ఉంది కదా! రిమైనింగ్ 50ని 4 పోర్షన్స్ చేస్తే 12.5, 12.5, 12.5, 12.5 వచ్చేస్తాయి. అంతే కదా! అందుకని ఈ 12.5, 12.5, 12 ఇవి ఉన్నటువంటి ప్రతిదీ మళ్ళీ ఒక్కొక్క దానికి యాడ్ అవుతుంది. ఏది తీసుకున్నా అట్లాగే ఆకాశతత్వం తీసుకుందాం. ఆకాశంలో 100% ఉంటే ఆకాశానికి 50% ఇస్తే రిమైనింగ్ 50% ఒకటేమో వాయుతత్వానికి, రెండోదేమో తేజస్సు అగ్నితత్వానికి, మూడోదేమో నీటితత్వానికి, నాలుగోదేమో భూమితత్వానికి. దీన్ని పంచీకరణ అన్నారు. అంటే ఏంటి? సగమేమో దాని ఇంగ్రీడియంట్ దానిలో ఉంటుంది, రిమైనింగ్ సగం వచ్చి వేరే వాటికి యాడ్ అయిపోతుంది. ఇట్లా మన స్థూల శరీరం సీన్లోకి వచ్చింది. దీనికి కారణం ఏం చెప్తాడు? స్థూల శరీరానికి కారణం అవిద్య అంటాడు. అంతే. అంటే ఏంటి? అనుభవం కోసం వచ్చామన్నమాట. మరి అనుభవం కోసం వచ్చే అనుభవాన్ని ఉపయోగించుకున్నామా? లేదు. ఎంత అనుభవం తీసుకున్నా మనకు సంతృప్తి లేదు. యాక్షను రియాక్షను. నెక్స్ట్ థింగ్ ఏంటి? చక్రం. ఈ చక్రం గుండ్రంగా పెట్టుకొని ఉన్నాం కదా! ఇది కాసేపు పైకి వెళ్ళడం, కాసేపు కింద పడటం, కాసేపు పైకి వెళ్ళడం, కాసేపు కింద పడుతూ మనకి తెలియదు ఇవన్నీ పునర్జన్మలు ఈ గొడవంతా మనకు తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి? ఈ శరీరము, ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా కొత్తవేం కాదయ్యా, ఇవన్నీ అనాది ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే ఈ పనులన్నీ మనం చేసి దీని చుట్టూ తిరుగుతూ పోవడం రావడం చేస్తూ ఉన్నాము. ఎందుకు చేస్తున్నాము అంటే అనుభవం కోసం చేస్తూ ఉన్నాము. అనుభవం ఎక్కడ అంటే మన మనసులో, మన జ్ఞానంలో అంటాడు. ఇంకా ఏం చెప్తాడు? ఈ స్వచ్ఛమైనటువంటి శక్తి అన్నిట్లో ఉన్నది అదే శక్తి. ఇప్పుడు మనది మ్యాటరు, ఈ మ్యాటర్లో ఉన్నది భగవంతుడి శక్తి. అట్లాగే చెట్టులో ఉన్నది భగవంతుడి శక్తి, కొండల్లో ఉన్నది భగవంతుడి శక్తి. భగవంతుడి శక్తి అంటే చైతన్య శక్తి అన్నా, ఎనర్జీ అన్నా, జ్ఞానం అన్నా, స్ఫురణ అన్నీ ఒకటే. అవేర్నెస్ అన్నీ కలిపి ఒకటే వస్తాయి. అంటే ఒక శక్తి, ఒక ఎనర్జీ, అన్నిట్లో ఉన్నది ఇదే ఎనర్జీ. కానీ ఈ ఎనర్జీ ఏమైంది? ఆ సగుణ బ్రహ్మలో ఉన్న ఎనర్జీకి కింద రాయికి డిఫరెన్స్ ఉందా లేదా? సగుణ బ్రహ్మలో ఉన్నటువంటి చైతన్యం ఎలాంటిది? స్వచ్ఛమైంది. ఆయనకేం సంస్కారాలు లేవు. వాళ్ళది సమిష్టి చైతన్యం అన్నాడు. తర్వాత ఆ సమిష్టి చైతన్యానికి కూడా పేర్లు పెట్టారు. ఇందాక అనుకున్నాం కదా, ఆ సమిష్టి చైతన్యంలో ఫస్ట్ సగుణ బ్రహ్మ అయితే, రెండోది వచ్చేమో ఆలోచన చేసి సృష్టి చేసేదానికేమో అదేంటి హిరణ్య గర్భ అనుకుంటే, మూడోది వచ్చి విరాట్ పురుషుడు అని పెట్టున్నారు. అంటే ఏంటి? అది సమిష్టి చైతన్యం, మనది వెష్టి చైతన్యం. వెష్టి చైతన్యం అంటే లిమిటెడ్. మన అజ్ఞానం ఏంటి? మన శరీరమే. వేరే ఏమీ మనకు అజ్ఞానం వేరే ఏం లేదు. ఏంటి? ఈ శరీరంతో తాధ్యాత్మ్యం చెంది ఈ శరీరం తప్ప ఇంకొకటి కాదు అని 24 గంటలు నాకు అది కావాలి ఇది కావాలని మొక్కులు, ఇవన్నీ పూజలు, ఇవన్నీ కూడా ఏంటి? కోరికలు అనుసరించుకొని ఈ శరీరం వచ్చింది. శరీరం అందరికీ వేదాంతం తెలుసు. ఈ భారతదేశంలో వేదాంతం తెలియని వాళ్ళు ఎవరు లేరు. వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అని పాపం ఎప్పుడో మన వివేకానందులు కూడా చెప్పున్నారు. యు ఆర్ స్ట్రాంగ్, నువ్వు ఈగల్ లాంటి వాళ్ళవి, నీలోనే అంత శక్తి ఉంది, నువ్వేం కావాలంటే అది చేసుకోవచ్చు, యు ఆర్ సెంటర్ అని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్తున్నారు. అయినా సరే లేదు. నిన్న మాట్లాడుకుంటున్నట్టు గ్రహణ శక్తి లేదు కదా, ఆసక్తి ఉంది, అర్థం చేసుకునే శక్తి లేదు. అర్థం చేసుకోలేని శక్తి ఎప్పుడైతే లేదో ఉత్తమాధికారులు కాదు, మధ్యమాధికారులు కాదు, అధమాధికారులు కాకుండా అధమాధమాధికారులు అయిపోతారు. అధమాధమాధికారులు అంటే ఏంటి? ప్రతిదీ ఆపోజిట్గా అర్థం చేసుకుంటారు. ఉన్నదాన్ని అర్థం చేసుకోరు. ఉన్నది ఒకటి చెప్తుంటే ఇంకో రకంగా అర్థమవుతుంది. ఎందుకు ఈ అర్థమయ్యేది ఎందుకు ఎక్కడ అర్థమవుతుంది? మన మనసులో ఉన్నదే మనకు అర్థమవుతుంది. మన మనసులో లేనిది ఏది మనకు అర్థం కాదు. మన మనసులో ఉన్నది అంటే ఏంటి? అదే మన జ్ఞానం.
మన జ్ఞానం లిమిటెడ్ ఉంది, లిమిటెడ్గానే అర్థం చేసుకుంటాం. మనం ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాము, సమిష్టిగా ఉన్నాము. అప్పుడు మనకి చిన్న చిన్న విషయాలన్నీ మనకేమి అవగాహనలో ఉండవు. వాటిని చూసినా ఎలా అనిపిస్తుంది, ఎక్కడో పైన నిలబడి ఈ చిన్న చిన్నవన్నీ క్యాజువల్గా చూస్తూ వాటిని పట్టించుకోకుండా మనసుని ఎవరిది వాళ్ళు, ఇది నిజమా కాదా, ఇది ఇంతవరకు విలువ ఇవ్వచ్చు, ఇంతవరకు కాదు అని పోతూ ఉంటామన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడ ఆత్మ అంటే ఎవరు, మళ్ళీ మనమే, సెంటర్ మనమే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మనం ఇప్పుడు వెస్టిలాగా పడున్నాము. ఈ వెస్ట్ నుంచి మనం ఏం చేయాలి, సమిష్టికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పంచభూతాలు వాటి కోసం అవి సృష్టి జరగల పాపం. ఈ ప్రకృతిలో ఏది వాటి కోసం అవి జరగల. మనం మాత్రమే ఈ అనుభవాలు కావాలని మనం అనుభవం కోసం వచ్చాము. ఈ అనుభవం ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఈ చిన్న అనుభవంలో నుంచి, ఈ చిన్న అనుభవం టెంపరీ సంతోషం ఇది కాదు, టెంపరీ సంతోషం కాదు, బ్లిస్, ఆనందం, పరమానందం. ఎప్పుడు పరమానందం ఉంటుంది, మనసుకి ఏ కోరికలు లేనప్పుడు ఉండొచ్చు, కోరికలు చిన్న చిన్న ఉండొచ్చు. ఆ కోరిక నేను ఇబ్బంది పెట్టినప్పుడు మనసు నిశ్చలంగా ఉంటే ఉండేదంతా పరమానందమే. అది రేపు ఇంకొక విషయం మాట్లాడుకుందాం. నమస్తే.